మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు తరచుగా ఆశ్చర్యపరుస్తాయి. కొన్నిసార్లు చేదు గుణపాఠం నేర్పుతాయి. ఇటువంటి వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఒక షాకింగ్ వీడియో కనిపించింది. ఇందులో ఒక వృద్ధుడు విషపూరిత పాముతో తన ధైర్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. కానీ ఈ చర్య చివరికి అతని ప్రాణాలను బలిగొంది. వైరల్ వీడియోలో ఒక వృద్ధుడు పామును పట్టుకుని తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. కానీ పాము అతన్ని కాటు వేసింది. తరువాతి అతని పరిస్థితి విషమంగా మారింది. వీడియో చూస్తున్న వారు కూడా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో అందరినీ షాక్ కి గురి చేసింది. రాజ్ సింగ్ అనే వ్యక్తి వీధిలో దాదాపుగా 6 అడుగుల పొడవున్న విషపూరిత నల్ల నాగుపామును పట్టుకున్నాడు. అక్కడున్న వారంతా అతన్ని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ రాజ్ సింగ్ వినడానికి నిరాకరించాడు. అతను ఆటలో భాగంగా తన మెడ చుట్టూ నాగపాముతో విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో నాగపాము అతన్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 3 సార్లు కాటువేసింది. 3 సార్లు కాటువేసిన తర్వాత విషం చాలా వేగంగా శరీరం అంతా వ్యాపించేసింది. రాజ్ సింగ్ పరిస్థితి విషమించింది. అతను ఆసుపత్రికి చేరుకునే లోపే అతని పరిస్థితి విషమంగా మారిందని, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. చూసే వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పదునైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఒక వినియోగదారుడు మూర్ఖత్వానికి ధైర్యానికి మధ్య తేడా ఉంది అని వ్యాఖ్యానించారు. మరొకరు దీనిని మరణాన్ని ఆలింగనం చేసుకోవడం అంటారు అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు ప్రపంచంలో ఇంత ధైర్యవంతుడు ఉండేవాడు, కానీ ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు అని పేర్కొన్నారు. మరొకరు వ్యంగ్యంగా మూర్ఖులకు కొరత లేదు, మీరు ఒకరి కోసం వెతికితే మీరు 10 మందిని కనుగొంటారు అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారుడు అంకుల్ 2 పెగ్గుల తర్వాత అతను బ్రూస్లీ అని అనుకున్నాడు అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు పాముతో ఆడుకోవడం వల్ల అతను తన ప్రాణాలను కోల్పోయాడు అని రాసుకొచ్చారు. కొంతమంది వినియోగదారులు దీనిని మరణాన్ని ఆలింగనం చేసుకోవడం అంటారు అని వ్యాఖ్యానించారు.